స్టూడెంట్స్ ఈ వీడియోలో సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ విధంగా రాయాలి అండ్ ఏ విధంగా కంటెంట్ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి అండ్ దాంతోపాటు ప్రిపరేషన్ అండ్ దాంతోపాటు ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో టిల్ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి, క్విక్ రివిజన్ చేసుకోండి. అండ్ ఏదైనా టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే వాటి కీ పాయింట్స్ అని ఉంటాయి కదా, ఆ కీ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకొని అండ్ దాంతోపాటు సైడ్ హెడ్డింగ్స్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుంటే అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే బేసిక్ థింగ్స్ పెన్సిల్ కానీ పెన్ కానీ లేకపోతే క్యాల్సీ కానీ ఎరేజర్ కానీ అలాంటి బేసిక్ థింగ్స్ అని మీరు క్యారీ చేయండి. అండ్ దాంతోపాటు ఏదన్నా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు మీకు అరౌండ్ 10 minutes కానీ 12 minutes కానీ మీకు కొంచెం టైం అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం బోర్డర్స్ కొట్టండి పేపర్స్కి. అలాంటప్పుడు ఏమవుతుందంటే లుక్ మంచిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్లు అన్నీ ఒకసారి మొత్తం చదువుకోండి. మీకు వచ్చినాయి ఎన్ని, మీకు రాని ఏంటి అవన్నీ మీరు టిక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ వరుసగా ఫాలో అవ్వండి. మెయిన్లీ వచ్చేసి 1 to 3 units అలా స్టార్ట్ చేయడం ట్రై చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే మీరు క్వశ్చన్ అంటే రాసేటప్పుడు క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఏం అడిగారు, మనం ఏం చేయాలి, ఏ విధంగా రాయొచ్చు అండ్ దాంతోపాటు వాటిలో మనకి ఏదైనా సబ్ హెడ్డింగ్స్ మనకు తెలిస్తే అవి ఏమేంటి టాపిక్స్ అండ్ ప్రతి క్వశ్చన్కి వచ్చేసి సబ్ హెడ్డింగ్స్ మెయిన్గా ఉంటాయి. ఏదైనా టాపిక్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఇంట్రడక్షన్ అవ్వచ్చు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫీచర్స్ అవ్వచ్చు, ఇలాంటి సో మెనీ సబ్ కేటగిరీస్ మీకు అవైలబుల్గా ఉంటాయి ప్రతి క్వశ్చన్కి. ఇన్ కేస్ మీకు తెలిసిన క్వశ్చన్కి అలా లేదనుకోండి, మీరు ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారుగా అప్పుడే మీరు గూగుల్లో ఒకసారి ట్రై చేస్తే ఆ టాపిక్ గురించి బ్రీఫ్గా ఉంటుంది. దాంట్లో మీరు కీ పాయింట్స్ అనేవి రాయొచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా రాశారనుకోండి అది పాయింట్ వైజ్గా రాయండి. బుల్లెట్స్ యూజ్ చేయడం కానీ లేకపోతే స్టార్ యూజ్ చేయడం కానీ అలా రాస్తే ఏమవుతుందంటే మంచి లుక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు రాసినప్పుడు ఏంటంటే 2 pens యూజ్ చేయండి. ఒకే పెన్ వాడకుండా 2 pens యూజ్ చేసుకుంటే మీకు చూడడానికి బాగుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే ఆ పేపర్ లుక్ అనేది బాగుండాలి. అల్టిమేట్గా దాంతోపాటు కంటెంట్ యాక్యురేట్గా ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీరు రాస్తారు కదా, బ్లాక్ పెన్ బ్లూ పెన్ యూజ్ చేయండి. మెయిన్ హెడ్డింగ్ ఒకటి పెట్టండి, దానికి ఇంకో పెన్ వాడండి. అండ్ తర్వాత ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ ప్రతిదానికి కంపల్సరీ. ఇంట్రడక్షన్ ఏంటంటే ఆ టాపిక్ గురించి మీరు సింపుల్గా ఓవర్వ్యూ ఇస్తున్నారు. ఓవర్వ్యూ ఇస్తే ఏమవుతుందంటే కరెక్షన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది ఈ పర్సన్కి ఆల్రెడీ టాపిక్ ఐడియా ఉంది అన్నట్టు. అండ్ తర్వాత ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీకు సబ్ కేటగిరీస్ కానీ సబ్ టాపిక్స్ కానీ మీరు వరుసగా రాయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని కానీ లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ గురించి కానీ ఆ విధంగా అడిగితే ఏంటంటే ప్రతి కన్స్ట్రక్షన్కి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ స్టేజెస్ని మీరు పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్ కేస్ మీకు డయాగ్రామ్స్ కూడా తెలుసు అనుకోండి, డయాగ్రామ్స్తో పాటు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ డయాగ్రామ్స్ ఎలా ఉండాలి అంటే మీరు పెన్తో మాత్రం డయాగ్రామ్స్ వేయద్దు, పెన్సిల్తో నీట్గా వేసి అండ్ దాంతోపాటు ఏదైనా డిఫరెంట్ పార్ట్స్ ఏమైనా ఉంటే వాటిని అండర్లైన్ చేసుకుంటే వాటిని డినోట్ చేస్తూ రాయండి. తర్వాత ఆ పిక్చర్ దేని గురించి లేదా ఎటువంటి ఏ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉంటుంది అని కింద ఒకసారి మొదలుగా హెడ్డింగ్లో రాయండి. దాన్ని బట్టి ఏమవుతుందంటే వాటికి ఈ పిక్చర్ దేనికి అని వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే స్ట్రైక్ అప్ చేయడం మానేయండి. ఇన్ కేస్ స్ట్రైక్ అప్ చేయడం మానేయాలంటే ఏంటంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం మెయింటైన్ చేయండి. అంటే ఏంటంటే చదవడానికి వీలు కలిగే విధంగా ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్ చేసే వాళ్ళు మొత్తం కొంచెం టైం స్పెండ్ చేసి మీ పేపర్ మీద క్లియర్గా చదివారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ మీ రైటింగ్ బాగాలేదు అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే కదా, మీరు రాసింది అర్థమైతే కదా వాళ్ళు మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం నీట్గా రాయడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే 3 hours అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చోండి. ఎందుకంటే మీరు 6 months మొత్తం కష్టపడింది ఏంటంటే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కదా. ఆ 5 exams అవ్వచ్చు లేదా 6 exams అవ్వచ్చు, అవి మొత్తం పాస్ అవ్వడానికి. సో ఏంటంటే మీరు 1 hourలో ముందు వచ్చేసి మళ్ళీ అక్కడ మీ ఫ్రెండ్స్తో నేను 1 hourలో వచ్చేసాను అలా చెప్తే మీకు ఏం యూజ్ ఉండదు. ఇన్ కేస్ పాస్ అయితే ఓకే, ఇన్ కేస్ ఫెయిల్ అయితే మాత్రం మీకు మళ్ళీ 3 months కానీ మళ్ళీ మీ జూనియర్స్తో రాయడం కానీ ఇలా ఉంటుంది. సో 3 hours అక్కడ కూర్చోండి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మినిమం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అటెంప్ట్ అన్నాను కదా అని క్వశ్చన్లో నెంబర్లు వేసి తర్వాత ఏదో రామాయణం అలా రాయడం కాదు. మీకు తెలిసిన కంటెంట్ రాయండి. తెలియలేదు అనుకోని ఆ టాపిక్ మీకు ఎలాగో చెప్పుంటారు కదా టీచర్స్, ఆ టాపిక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాగ్రామ్స్ అన్ని మీరు క్లియర్గా రాయండి. తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే
అన్ని పారాగ్రాఫ్లా రాయొద్దు, పారాగ్రాఫ్లా అసలు రాయొద్దు. పాయింట్ వైజ్గా రాస్తే ఏమవుతుందంటే వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ప్రతి టాపిక్లో కీ పాయింట్స్ అనేవి మీకు మెయిన్గా ఉంటాయి. కీ పాయింట్స్ని ఏం చేస్తారు, లేదా కీ వర్డ్స్ ఉంటాయి, ఆ కీ వర్డ్స్ లేదా టెక్నికల్ వర్డ్స్ వాటిని ఏం చేస్తారంటే అండర్లైన్ చేయండి. ఇన్ కేస్ మీరు మొత్తం పేపర్ అంతా బ్లూ పెన్తో రాశారనుకోండి, కీవర్డ్లను మాత్రం బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి. ఇన్ కేస్ అదైనా ఫార్ములా అనుకోండి, ఒక బాక్స్ కొట్టండి, చిన్న బాక్స్ కొట్టండి. అండ్ తర్వాత వచ్చేసి దాని పక్కన ఒక నెంబరింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఫార్ములా, సెకండ్ ఫార్ములా అన్నీ రాయండి. అండ్ తర్వాత అన్నీ అయిపోయినాయి అనుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు రాసినవన్నీ కరెక్టా కాదా. ఇన్ కేస్ ఏదైనా ఎడిషనల్గా రాయగలమా, ఓకేనా. ఎడిషనల్గా రాయగలిగితేనే మీకు మంచిగా స్కోప్ ఉంటుంది, అంటే మంచి మార్క్స్ పడడానికి. అండ్ దాంతోపాటు వచ్చేసి మీరు టైం మేనేజ్మెంట్ కంపల్సరీ చేయాలి. ఎందుకనంటే కొంతమంది మేము చాలాసార్లు చూసాము, వాళ్ళు ఏంటంటే 2-3 క్వశ్చన్స్ దగ్గరే 1.5 అవర్ స్పెండ్ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు వాచ్ తీసుకెళ్ళండి. వాచ్ ఎలా చేస్తారు, స్మార్ట్ వాచ్ ఎలా చేయరు, నార్మల్ వాచ్ తీసుకెళ్ళండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రతిదీ క్వశ్చన్ రాసేటప్పుడు టైం చూసుకోండి. 10 నిమిషాలు రాస్తున్నావా లేదా 15 నిమిషాలు రాస్తున్నావా, లేదా టైం వేస్ట్ అవుతుందా. అలాంటప్పుడు ఏంటంటే మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటే మీరు తెలిసిన క్వశ్చన్ కూడా రాయలేరు. సో టైం మేనేజ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ప్రతి టైంకి ఇంత పర్టికులర్ టైం మాత్రమే ఇవ్వండి. తర్వాత వచ్చేసి 7 మార్క్స్ 8 మార్క్స్కి వచ్చేసి ఏంటంటే ఎన్ని పేపర్స్ రాయాలి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఇన్ కేస్ అది ప్రాబ్లం అనుకోండి, ప్రాబ్లం అయితే మీరు ఎంత సాగదీసినా కానీ 1 పేజీ వస్తుంది, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా. ఇన్ కేస్ అది మరీ పెద్ద ప్రాబ్లం అనుకోండి, 2 పేజెస్ కానీ అలా వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ రాయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అది డైరెక్ట్ స్టెప్ అనుకోండి, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసేయడం అంటే ఏంటంటే ఈ ఫార్ములా యూస్ చేసి మీరు డైరెక్ట్గా రాశారు, బట్ ఏంటంటే ఆ ఫార్ములా మీరు అక్కడ మెన్షన్ చేయలేదు, దేని నుంచి మీరు రిట్రైవ్ చేశారు లేదా డిరైవ్ చేశారని. మీరు పక్కన బాక్స్లో నేను ఈ ఫార్ములా యూస్ చేస్తాను, ఈ ఫార్ములా యూస్ చేయడం వల్ల నాకు ఈ ఈక్వేషన్ వచ్చిందని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకేనా. అండ్ వాళ్ళకి కరెక్షన్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రతి వాటికి సమ్ పర్టికులర్ మార్క్స్ ఉంటాయి. సో వాటి బట్టి ఇన్ కేస్ మీదంతా మ్యాచ్ అయింది అనుకోండి, వాటికి కూడా మార్క్స్ పడతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మొత్తం క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కింద బోర్డర్ కొట్టండి, ఓకేనా. బోర్డర్ కొడితే బోర్డర్ కూడా మీరు పెన్సిల్తో కొట్టండి, పెన్తో మాత్రం అలా కొట్టడానికి ట్రై చేయొద్దు. డయాగ్రామ్స్ కూడా పెన్సిల్తోనే వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ నెంబరింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు బుక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, బుక్లెట్ డీటెయిల్స్ అన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి స్టార్టింగ్లోనే, ఓకేనా. ఇన్ కేస్ మీరంతా రాసి అది బుక్లెట్ మీది కాదనుకోండి, మొత్తం ఎగిరిపోయింది. సో మీరు బుక్లెట్ ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్ని కరెక్టా కదా, తర్వాత మీరు సిగ్నేచర్ చేశారా లేదా, తర్వాత ఆ సెట్ అనేది బబుల్ చేశారా కరెక్ట్గా, ఓకేనా. అన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఫస్ట్ మార్జిన్స్ కొట్టుకుంటే మాత్రమే మీకు మంచిగా లుక్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. అండ్ తర్వాత మీరు ఎన్ని పేపర్లు రాయగలరో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ అన్ని పేపర్లు మీరు క్లియర్గా రాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే చాయిస్ ఉంటుంది. చాయిస్ వల్ల యూజ్ ఏంటంటే రెగ్యులర్గా మీకు 10th కానీ ఇంటర్ కానీ అలాంటి టైంలో ఏంటంటే చాయిస్ వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇక్కడ చాయిస్ ఏంటంటే మీరు 2 క్వశ్చన్లు రాస్తేనే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీకు 1A 1B 2A 2B కదా, మీరు 1A 1B రాస్తారు, ఓకే. ఇన్ కేస్ వాటిలో మీకు మంచి మార్క్స్ రాలేదని మీకు అనిపించింది అనుకోండి, ఏం చేస్తారంటే 2A 2B కూడా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ ఎప్పుడు చేయాలి, మొత్తం కంప్లీట్ అయిపోయి క్రాస్ చెక్ చేసుకోవడం అయిపోయి ప్రజెంటేషన్ బాగుండి అన్ని వాల్యూస్ కరెక్ట్గా ఉండి, బట్ ఏంటంటే ఏదైనా ఒక యూనిట్ దగ్గర మీకు డౌట్ ఉండి, ఏదైనా ఈ క్వశ్చన్లో నాకు మంచి మార్క్స్ రావు అని మీకు అనిపిస్తే ఏం చేస్తారంటే సెకండ్ పార్ట్ కూడా ఉంటుందిగా, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వాటికంటే బెటర్గా రాయండి. ఆ బెటర్గా రాస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ మీకు ఫస్ట్ క్వశ్చన్లలో ఏదైనా తక్కువ వచ్చినా కానీ ఈ క్వశ్చన్లు మిమ్మల్ని మేనేజ్ చేస్తాయి. అప్పుడు ఏంటంటే మీకు 1A 1Bలో కంటే 2A 2Bలో ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అంటే 1 to 10 ఉంటాయి కదా, అందులో సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి కదా 1A 1B అని, నేను ఆ విధంగా చెప్తున్నాను. 2A 2Bలో మీకు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు అవి కన్సిడర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇన్ కేస్ మీకు దాంట్లో తగ్గినా కానీ దీంట్లో మంచి స్కోర్ ఉంటుంది. అండ్ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ప్రజెంటేషన్ బాగుండాలి. దాంతోపాటు ఏంటంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోయినా మీకు ప్రజెంటేషన్తో పాస్ అయిపోయాము అలా అనుకుంటే ఎన్ని లక్కే, అవన్నీ నేను ఎంకరేజ్ చేయను. తర్వాత ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మీకు ఇన్ కేస్ 6 months సెమిస్టర్ అనుకోండి, 5 months వరకు మినిమం జరుగుతుంది.
4 to 5 మంత్స్ అనేది క్లాసెస్ జరగడం కానీ ఎగ్జామ్స్ కానీ 4 to 5 మంత్స్లో జరుగుతాయి. సో ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే మీరు మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవడం ట్రై చేయండి. గూగుల్ని యూస్ చేయండి. గూగుల్ కానీ లేకపోతే ఎటువంటి చాట్ జీపీటీ కానీ లేకపోతే ఇన్ కేస్ చాట్ జీపీటీ కానీ అలాంటివి ఇవ్వలేదు అనుకోండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ ఫాలో అయిపోయి కంటెంట్ అంతా మొత్తం రాసుకొని మీ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, వాటిని ఏదైనా ఇంకా తగ్గించగలిగితే వాళ్ళు తగ్గిస్తారు. దాన్ని బట్టి ఏంటంటే మీకు సింపుల్గా టాపిక్ అర్థమవుతుంది. తర్వాత మీరు క్లియర్గా మొత్తం నేర్చుకొని ఎగ్జామ్కి రెడీ అవుతారు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.